ఆశీర్వాదానికి అర్థం ఏమిటో తెలుసా? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనములో అపోస్తులుడైన పేతురు గారు చెప్పారు, మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి తన దుష్టత్వము నుండి మరలించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని వాక్యము సెలవిస్తాది. ఆశీర్వాదం అంటే ఏమో తెలుసా తల్లి? దయచేసి గమనించాల్సింది, మీలో ప్రతి వానిని అనగా నన్ను, నా వెనకలు కూర్చున్న దైవ సేవకులను, నా ప్రక్కన కూర్చున్న అన్నోళ్లను, మిమ్మల్ని దుష్టత్వము నుండి మరలించుటయే ఆశీర్వాదము అని అంట. అనగా సాతానుడి దగ్గర నుండి మనము ప్రక్కకు తిరగడమే ఆశీర్వాదం. అనగా సాతానుని